నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు విజయ రహస్యాలు. ఈ ఆదివారం ఎపిసోడ్కు ఇప్పటి వరకు మనం 5 సూత్రాల గురించి చర్చించుకున్నాం. మొట్టమొదటి సూత్రం శక్తి అనే సూత్రం. మనం ఏదైనా సాధించాలి అంటే శక్తి పెంచుకోవాలని తెలుసుకున్నాం. రెండవ సూత్రంలో ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. మూడవ సూత్రంలో కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. నాలుగవ సూత్రంలో సులభంగా ఎలా సాధించాలని తెలుసుకున్నాం. ఐదవ ముఖ్యమైన సూత్రంలో మన సంకల్పాలు ఎలా ఉండాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుపోయే అతి ముఖ్యమైన సూత్రం నిర్మోహత్వం. ఇది మన 6వ సూత్రం విజయానికి. మనం ఆధ్యాత్మిక ద్వారా విజయం ఎలా సాధించవచ్చు అని చర్చించుకుంటూ ఇప్పుడు మనం 6వ అతి ముఖ్యమైన నిర్మోహత్వం అన్న సూత్రాన్ని చేరుకున్నాం. ఈ నిర్మోహత్వం అన్న సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనం ఏదైనా సరే సాధించాలి అని నిర్ణయం తీసుకోవచ్చు. మన భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో కలెక్టర్ కావాలని కానీ, భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని కానీ, డాక్టర్ కావాలని, లేకపోతే ఒక బిలియనీర్ మిలియనీర్ కావాలని, ఇంకేదైనా సరే కావాలి అని మన నిర్ణయం తీసుకోవచ్చు. దానికోసం ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ అది లేకపోతే నేను లేను అన్న ఆలోచనతో కాదు. అంటే ప్రయత్నం తప్పనిసరిగా చేయొచ్చు విజయం కోసం, కానీ విజయం లేకపోతే నేను లేను అన్నది రాంగ్ కాన్సెప్ట్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అంటే మన విజయాలు కాదు, మన అపజయాలు అంతకంటే కాదు. మనము అంటే ఒక ఆత్మ. ఈ ఆత్మ దేనికి అంటకూడదు. ఏ విజయానికి అంటవలసిన అవసరం లేదు, ఏ అపజయానికి అంతకంటే అంటవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తికి అంటుకునే అవసరం లేదు. ఒక వస్తువుకు ఈ వస్తువు లేకపోతే నేను లేను, ఈ వ్యక్తి లేకపోతే నేను లేను, ఈ సక్సెస్ రాకపోతే నేను లేను, డబ్బులు లేకపోతే జీవితమే లేదు అంటే, ఇట్లా ఇది లేకపోతే నేను లేను 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 అనుకుంటూ పోయే కొద్దీ అదే జరుగుతుంది. అంటే ఇక్కడ తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే, మనం ఒక దాని వెనకాల పడుతూ ఉన్నాం. నిర్మోహత్వం అనే సిద్ధాంతం ఏం చెప్తుందంటే, దేని వెనక పడద్దు, దేని వెనక చచ్చేంతగా పడే అవసరం ఏదీ లేదు. మనము అంటే ప్రత్యేకం, మనకంటూ ఒక అస్తిత్వం ఉంది. అదే మన ఆత్మ. జన్మల నుంచి మనతో పాటుగా వచ్చిన ఆత్మ మనం. అంతేకాని ఈ వస్తువులు ఇవన్నీ కాదు అని చెప్తారు. అంటే మనం జీవించవలసిన విధానం ఏంటి అంటే, ఒక తామర పువ్వు ఎలా జీవిస్తుందో అలా జీవించాలి. తామర పువ్వు బురదలోనే ఉంటుంది కానీ అంటుకోదు. అలాగే మనం కూడా ఈ సమాజంలోనే ఉండాలి, సంసారంలోనే ఉండాలి, విజయాలు అపజయాల్లోనే ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కానీ అవన్నీ కూడా బయట ఉండాలి. లోపల ఉండవలసింది కేవలం శూన్యం అని చెప్తుంది. ఎప్పుడైతే ఈ శూన్యంతో మనం ఉంటామో అప్పుడు అన్నిటినీ అద్భుతంగా సాధించగలుగుతాం. అలా కాకుండా దేని వెనకాలైనా సరే మనం తప్పనిసరి అన్నట్టు పడిపోతూ పరిగెత్తుతూ ఉంటామో అప్పుడు అలసిపోయి సొలసిపోయి అది మన నుంచి ఇంకా ఎక్కువ పరిగెట్టడం మొదలుపెడుతుంది. ఎందుకంటే పరిగెడుతున్నాము అంటే అది లేదు అన్న భావన మనలో ఉన్నట్టు. లేదు 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 కాబట్టి పరిగెడుతున్నాం, లేదు కాబట్టి పరిగెడుతున్నాం. అంటే యద్భావం తద్భవతి. మన లోపల లేదు అన్న భావన అలాగే స్థిరంగా ఉండిపోతుంది. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి 1,00,000 రూపాయలు సంపాదిస్తాం. 1,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత లేదు అనే భావన అలాగే ఉంది కాబట్టి 1,00,00,000 రూపాయలు అవసరం అవుతుంది. సరే, 1,00,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత దానికోసం పరిగెత్తి 1,00,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత దానికి తగిన విధంగా మళ్ళీ ఒక లోటు అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే లేదు కాబట్టి పరిగెడుతున్నాం, లేదు కాబట్టి పరిగెడుతూ ఉన్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా సరే సాధించాలి అనుకుంటే అది భౌతికంగా బాహ్యంగా అన్ని ప్రయత్నాలు చేసి, సర్వ ప్రయత్నాలు అంటే మానవ ప్రయత్నాలన్నీ చేసి దానికి సంబంధించిన ఫలితాన్ని సంపూర్తిగా మనం ఈ ప్రకృతికి వదిలేసి మనతో మనం హాయిగా ఉండగలిగితే అదే నిర్మోహత్వం.
ఎప్పుడైతే మనం మనతో మనం సంపూర్తిగా ఉంటామో, ఏది వచ్చినా ఏది రాకపోయినా మనం ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు సంపూర్ణ ఆనందంతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో, సంపూర్ణ జ్ఞానంతో అన్నీ అనుకున్న విధంగా చేస్తూ జీవించగలుగుతాం. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ ప్రయత్నిద్దాం, కానీ దేనిలోని ఇరుక్కోకుండా ప్రయత్నిద్దాం. అన్ని ప్రయత్నాలు చేద్దాం. అన్ని ప్రయత్నాల ఫలితాలని దేవుడికి వదిలేద్దాం, లేదా ప్రకృతికి వదిలేద్దాం. మనం కేవలం సంపూర్తిగా మనతో ఉండడం మొదలు పెడదాం. తద్వారా ఆనందంగా ఉండడం మొదలు పెడదాం. తద్వారా శక్తివంతంగా ఉండడం మొదలు పెడదాం. ఈ సిద్ధాంతం చూడటానికి చాలా చిన్నగా కనిపించవచ్చు కాక నిర్మోహత్వం, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా 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 పవర్ఫుల్ సిద్ధాంతం. కాబట్టి ఈరోజే అన్నిటినీ లోపల వదిలేద్దాం. దేనితోనూ లోపల అంటకుండా బయట అన్నిటితో ఉండడం మొదలు పెడదాం. అన్నీ సాధించడం మొదలు పెడదాం. కానీ లోపల అన్నిటినీ వదిలేసి ఆనందంగా మనతో ఉండడం మొదలు పెడతాం. ఈ రోజు నుంచి మరి వచ్చే వారం మరొక అద్భుతమైన సిద్ధాంతంతో కలుసుకుందాం. అది చివరి సిద్ధాంతం, చాలా ముఖ్యమైన సిద్ధాంతం. అప్పటి వరకు ఈ సిద్ధాంతాలన్నీ మన జీవితంలో పాటిస్తూ ఉందాం. గత సిద్ధాంతాల గురించి తెలియని వాళ్ళు వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినాయి. వాటిని చూసి ఈ సిద్ధాంతాన్ని చూడగలిగితే, వినగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.